బరకొండ 100 గుడ్లు తిన్న రాబందుకు ఒకటే గాలి పెట్టు అన్నట్టు వామ్మో మోడీ సార్ ఏ వారం అంతా ఒక్కటే మాటలు పోయిపిస్తుండగా రేవంతమయ్య రేసుక పిట్టోది బాగానే అందుకుంటుండు. అసలు ఏం జరుగుతుంది ఇట సంగతి ఏంది ఏం కథ అనేది పూస కూర్చున్నట్టుగా తోచి పోకుండా ఇప్పి చెప్పుకొస్తుండులా ఏందో ఇందాం పని మనం కూడా 100 మంది మొండి చేతిలో వాళ్ళు పోగాయి గొడ్డు గేదకు పాలు విదిగినట్లు బీజేపీలో గుమ్మాయి జక్కాయి గుంపు కూడి దోసక తినే వ్యవహారమే ఉంది కానీ పేదోళ్ళని ఉద్ధరించింది ఏం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి నిత్యావసరం ముచ్చటం ముంగటేసుకొని మోడీకి ముక్కుసూటిగా జవాబిస్తుండులా ఏందో ఇందాం పారి. ఆనాడు 410 రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు 1200 రూపాయలకు ధర పెంచి ఈ రోజు ప్రజల్ని మధ్య తరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు. ఆనాడు 55 రూపాయలు డీజిల్ 55 రూపాయలు పెట్రోల్ ఉన్నది, ఈ రోజు 110 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 50 రూపాయలు ఉన్న డీజిల్ ఈ రోజు దాదాపుగా 100 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 80 రూపాయలు ఉన్న మంచి నూనె ఈ రోజు 180 రూపాయలు అయ్యింది. కందిపప్పు కూడా 180 రూపాయలు అయ్యింది. సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిండ్రు. జిఎస్టి పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జిఎస్టి పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము. భక్తులము అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చివరకు అగరబత్తీలను కూడా వదలేదు జిఎస్టీల నుంచి. వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగరబత్తీలు పెట్టడాన్ని కూడా జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు. 100 తిట్టినా ఒక్క గుమ్మడికాయ ఇస్తే సరి అన్నట్టు బీజేపీ వాళ్ళు రాముల వారు వచ్చేంతరు ఇంటింటికి పంపి ఓట్లు అడుగుతుర్రు. కానీ మరి చింతగింజలోనే ఓట్లు ఎట్లా రాలుతాయి ఏంది ఏం కథ అని ఈ రకంగా రేవంత్ రెడ్డి జవాబిస్తుండులా మోడీ సార్కు. చూడాలి మరి పార్లమెంట్ పండుగలో మెజార్టీ ఎవరికి ఎక్కడ మొగ్గుతారు జనాలు అనేది మునుముందు చూద్దాముల్లా. ఆనాడు 410 రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు 1200 రూపాయలకు ధర పెంచి ఈ రోజు ప్రజల్ని మధ్య తరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు. ఆనాడు 55 రూపాయలు డీజిల్ 55 రూపాయలు పెట్రోల్ ఉన్నది, ఈ రోజు 110 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 50 రూపాయలు ఉన్న డీజిల్ ఈ రోజు దాదాపుగా 100 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 80 రూపాయలు ఉన్న మంచి నూనె ఈ రోజు 180 రూపాయలు అయ్యింది. కందిపప్పు కూడా 180 రూపాయలు అయ్యింది. సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిండ్రు. జిఎస్టి పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జిఎస్టి పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము. భక్తులము అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చివరకు అగరబత్తీలను కూడా వదలేదు జిఎస్టీల నుంచి. వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగరబత్తీలు పెట్టడాన్ని కూడా జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు.